కొత్తిమీర టొమాటో పచ్చడి ఇది తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అందులో శనగపప్పు, పల్లీలు అండ్ మినపప్పు మూడింటిని కలిపి వేపేస్తాము. అవి కొంచెం దోరగా ఎగిన తర్వాత పక్కకు తీసేసి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పచ్చిమిర్చిని ఒక 10 to 15 దాకా తీసుకుంటాము. ఎందుకంటే మనం కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కారమే మనకి సరిపోతుంది. సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఎగిన తర్వాత ఎగుతున్నప్పుడు అందులోనే రాళ్ళు ఉప్పు లేదా సాల్ట్ మనకు ఏది యూజ్ చేస్తే అది తగినంత వేసేసుకొని మనం వేపుకోవాలి. సో ఇది కూడా మనం వేపించి పక్కకు తీసేసి పెట్టుకోవాలి. అండ్ మనం ఇక్కడ ఒక 2 కట్టల కొత్తిమీర తీసుకున్నాము. సో దానిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాలి. సో ఈ వేగిపోయిన పచ్చిమిర్చిలోనే కొంచెం కరివేపాకు లాస్ట్లో వేస్తే మరీ డీప్ ఫ్రై కాకుండా మంచిగా వేగుతుంది కరివేపాకు అనేది కూడాను. సో మొత్తం ఇలా వేపిన తర్వాత మనం ఇది కూడా పక్కకి సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుంటాము. అండ్ ఇందులోనే 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని సపరేట్గా వేపుకోవడం వల్ల అన్నీ బాగా ఎగుతాయి, క్వాంటిటీ అనేది కూడా మంచిగా సరిపోతుంది. సో ఈ కొత్తిమీరని కూడా మనం కొంచెం మంచిగా డీప్ ఫ్రై కాకుండా వేపుకోవాలి. అలా వేపుకొని ఈ మూడింటిని కూడా మనం పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లో సపరేట్గా. అండ్ ఇందులోనే మనం 2 to 3 టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. అది టమాటీ కూడా బాగా మగ్గిన తర్వాత ఫుల్గా మగ్గిపోవాలి. టమాటీ అనేది మగ్గి మెత్తగా అయిన తర్వాత కూడా ఈ టమాటీని కూడా మనం ఆల్రెడీ వేపి పక్కన పెట్టుకున్నాం కదా శనగలు అండ్ కొత్తిమీర, వాటన్నిటిలోకి యాడ్ చేసుకుంటాము. అండ్ టమాటీ వేగుతున్నప్పుడు చింతపండును కూడా మనం వేసి మగ్గించుకుంటే చింతపండు అండ్ టమాటీ బాగా మగ్గిపోవాలి. సో అంత మగ్గిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ వేయించుకున్న శనగపలుకులు, పల్లీలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ మగ్గిన టమాటీ కూడా మనం మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని మనం రైస్తో అయినా తినచ్చు లేదా టిఫిన్స్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ రైస్లోకి అయితే వేడి రైస్లోకి పచ్చడి కొంచెం వేసుకొని అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మనం పోపు కూడా పెట్టుకోవచ్చు, లేదు మనకి ఇలానే నచ్చింది అనుకుంటే ఇలా కూడా తినేయచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పోపు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే పోపు వేసిన తర్వాత రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది అండ్ టిఫిన్స్లో కూడా బాగుంటుంది అనుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కొత్తిమీర పచ్చడి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.